విశాఖ నగరంలో నకిలీ నోట్ల చలామణి చేస్తున్న ఒక పెద్ద ముఠా గుట్టును టాస్క్ ఫోర్స్ పోలీసులు గుట్టురట్టు చేశారు. జగదాంబ కూడలి ప్రాంతంలోని ఒక హోటల్ను వేదికగా చేసుకొని సాగుతున్న ఈ అక్రమ దందాను పోలీసులు చాకచక్యంగా అడ్డుకున్నారు. ఈ దాడిలో సుమారు 36 లక్షల విలువైన నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఈ ముఠాకు చెందిన 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని రద్దీ ప్రాంతమైన జగదాంబ కూడలిలోని ఒక ప్రముఖ హోటల్లో కొంతమంది అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. పోలీసులు ఆ హోటల్పై ఆకస్మిక దాడి చేశారు. పోలీసుల తనిఖీల్లో నిందితుల వద్ద పెద్ద ఎత్తున నకిలీ నోట్ల కట్టలు బయటపడ్డాయి. వీటి విలువ సుమారు 36 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నోట్లు 36 లక్షలు టోటల్ 37 లక్షల ఆ అమౌంట్ అంతా 4 కోట్లు తీసుకురండి డీల్ సెట్. కొంతమంది వ్యక్తులు బ్యాన్ చేసినటువంటి 2000 పింక్ నోట్లు అంటారు. అవి 50% ఇస్తే 100% అవి ఇస్తారనమాట. పింక్ కలర్ అంటే 2000 నోట్స్ ఆ విధంగా ఇస్తామని ఆశ పెడుతూ వాళ్ళు పబ్లిక్ లో వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక కారు, స్విఫ్ట్ కారు బేరింగ్ నంబర్ 3955 ఉంది, 839JJ 3955. ఈ స్విఫ్ట్ కారులో ఆపి చెక్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి మొత్తం ఒక ఒరిజినల్ 500 నోట్స్ 3,34,500 రూపాయలు దొరికాయండి. అదేవిధంగా టోటల్ గా 2,000 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు కలిపి ఇవి ఫేక్ కలర్ జెరాక్స్ చేసినవి అన్నమాట. అవి టోటల్ గా 37,70,000 ఉన్నాయండి. అవి వాళ్ళ పొజిషన్ లో దొరికాయి. అలాగే వీళ్ళు వేరే ప్లేసెస్ చెందిన వాళ్ళు ముద్దాయిలు మొత్తం 10 మంది ఉన్నారు. ఇందులో 10 మందిలో హైదరాబాద్ నుంచి 4 వచ్చారండి. తర్వాత శ్రీకాకుళం ఒకరు, అనకాపల్లి ఒకరు, నెల్లూరు ఒకరు, మన దగ్గర సిటీలో ఇద్దరు ఉన్నారండి. వీళ్ళందరూ కూడా ఒకరికొకరు పరిచయాలు ఉన్నవాళ్ళు, రియల్ ఎస్టేట్ చేస్తున్నాం అని చెప్పి ఒకరు పరిచయాలు ఉన్నవాళ్ళు. షేక్ జిలానీ అతను ఇందులో మెయిన్ మీడియేటర్ గా, బ్యాంకర్స్ మాకు తెలుసు, మేము దాన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటామని చెప్పి అతను మధ్యలో మీడియేటర్ గా ఉండి ఈ వ్యవహారం నడిపిస్తున్నాడు. వీళ్ళందరూ కూడా ఒక కాన్స్పిరసీ, ఒక గ్యాంగ్ గా ఏర్పాటయ్యి ఈ యొక్క అఫెన్స్ చేయడానికి ఎటుగా మనకు వచ్చిన సమాచారం మేరకు వీళ్ళని పట్టుకున్న తర్వాత వాళ్ళు విచారిస్తే వాళ్ళు దాన్ని నేరాన్ని ఒప్పుకున్నారు.